హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు గోధుమ పిండితో మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి. చాలా ఈజీగా అలాగే తొందరగా చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అలాగే వీటిని మనము ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే వారం పాటు నిల్వ ఉంటాయండి. సో మరెందుకంటే ఆలస్యం, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కన్నా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో నేను ఈ స్నాక్ రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఇది మనము ఇంట్లో ఆడిచ్చిందైనా తీసుకోవచ్చు, లేదా నేను ఇక్కడ ఆశీర్వాద్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఉప్పు, అలాగే 2 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్, ఉప్పు పిండిలో పట్టేలాగా బాగా మెదుపుతూ కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా పిండిని మెదుపుకుంటూ కలుపుకుంటే మనకు ఆయిల్ అనేది పిండికి బాగా పట్టి ఇలాగా ముద్ద కావాలి. ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఒక పాన్ పెట్టుకొని పాన్లో మనం కలుపుకున్నటువంటి గోధుమ పిండిని యాడ్ చేసుకొని కొంచెం వెచ్చ చేసుకోవాలి. స్టవ్ అనేది కంప్లీట్ సిమ్లో పెట్టి ఈ గోధుమ పిండిని ఒక 2 నిమిషాల పాటు వెచ్చ చేసుకోవాలండి. మరీ ఫ్రై కావాల్సిన అవసరం లేదు. మనము గోధుమ పిండిని ఇలా కొంచెం వెచ్చ చేసుకోవడం వలన మనం చేసుకునే స్నాక్ రెసిపీ బాగా క్రిస్పీగా వస్తాయి. ఇలా వెచ్చ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఇది చల్లారేలోపు ఒక కప్పు గోధుమ పిండికి అరకప్పు వాటరు, ఇందులో కొంచెం ఉప్పు, ఆల్రెడీ మనం ఉప్పు ముందు యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం ఉప్పు, 3 స్పూన్ల చక్కెర కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇక్కడ సాల్ట్ వద్దనుకుంటే ఓన్లీ చక్కెర మాత్రమే యాడ్ చేసుకోవచ్చు. అలాగే మరో 2 స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. మనము ఇలా వాటర్లోనే ఆయిల్ యాడ్ చేసుకోవడం వలన చపాతీ ముద్ద కలిపేటప్పుడు చేతికి అతుక్కోకుండా వస్తుందండి. ఇప్పుడు ఈ చక్కెర అంతా బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి. ఖచ్చితంగా ఒక కప్పు గోధుమ పిండికి అరకప్పు వాటర్ సరిపోతుందండి. ఒకవేళ మీరు 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటే 1 కప్పు వాటర్ సరిపోతుంది. చూడండి, పిండి బాగా చల్లారిపోతుంది కదా. ఖచ్చితంగా బాగా చల్లారిన తర్వాతనే మనం పిండి ముద్దను కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ తెల్ల నువ్వులు యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా జీలకర్ర, తెల్ల నువ్వులు వేసి కలిపిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా వాటరు, ఆ వాటర్తో పిండినంతా మనం చపాతీ ముద్ద ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. చాలా ఈజీగా చేసేయచ్చండి. అలాగే టేస్టీగా కూడా ఉంటాయి ఈ స్నాక్స్. చూడండి, ఈ విధంగా ముద్దగా కలుపుకొని దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండి ముద్దను తీసుకొని మరొకసారి బాగా ఇలాగా చేత్తో బాగా మదాయించుకోవాలండి. ఇలాగా పిండి ముద్దను మనము చేత్తో మదాయించుకోవడం వలన మనం చపాతీ రుద్దుకునేటప్పుడు పగులు లేకుండా నీట్గా వస్తుందండి. మనం ఇలా మదాయించకుండా అలాగే రుద్దితే కొంచెం పగుళ్ళుగా వస్తుంది చపాతీ. ఈ విధంగా చేత్తో కొంచెంగా అనుకొని ఇప్పుడు మనం చపాతీ కర్ర తీసుకొని చపాతీ ఏ విధంగా అయితే రుద్దుకుంటామో అలా రుద్దేసేయాలండి. ఈ చపాతీని మరీ మందంగా అలాగే మరీ పలుచగా చేసుకోకూడదు. చూడండి, ఇలాగా కొంచెం చేసిన తర్వాత ఇందులో కొన్ని తెల్ల నువ్వులు ఇలాగా పైన వేసుకోవాలండి చపాతీ పైన. ఇప్పుడు దీన్ని చపాతీ కర్రతో ఇలాగ రుద్దితే మనకు చపాతీకి అతుక్కుంటాయి. ఇలాగా మనకు కావాల్సిన సైజులో చేసుకొని చపాతీని ఎడ్జెస్ కట్ చేసుకోవాలండి. ఎడ్జెస్ కట్ చేసుకొని మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో బిస్కెట్స్ లాగా కట్ చేసుకోవచ్చు. రౌండ్ షేప్ కావాల్స్తే రౌండ్ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు, లేదా ఇలాగా నైఫ్తో మనము బిస్కెట్స్లా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలాగా రకరకాల షేప్ చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు కదండి తినడానికి. చూడండి, అన్నీ కూడా ఈ విధంగానే కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగా అన్నీ కట్ చేసి పెట్టి రెడీగా చేసుకుంటే మనకు వేయించుకోవడానికి కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. చూడండి, పైన తెల్ల నువ్వులు కనిపిస్తూ ఇలాగా. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇలాగా అన్నీ కూడా మనం ఆయిల్లో వేస్తానే కదపకూడదండి. ఆయిల్ పైన ఉన్నటువంటి బబుల్స్ పోయిన తర్వాత ఇలాగా మరోవైపుకు టర్న్ చేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదండి. మీడియం వేడిగా ఉంటేనే మనకు సరిపోతుంది. మరీ వేడిగా ఉంటే మనం వేస్తేనే బిస్కెట్స్ వెంటనే కలర్ వచ్చేస్తాయండి. అంతే అండి, అన్నీ కూడా ఇలాగా వేయించుకొని ఇలాగ టిష్యూ పేపర్లోకి తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా పోతుంది.
అలాగే మనం కట్ చేసుకునేటప్పుడు కొన్ని పక్కన కూడా తీసి పెట్టుకున్నాం కదండీ! అవి కూడా వేస్ట్ కాకుండా ఇలా వేయించుకోవాలి. చాలా బావుంటాయండి. డెఫినెట్‌గా మీకు కూడా నచ్చుతాయి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఓకే అండి. మరి ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.